Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ a to b y dx అంటారు లేదా ఇక్కడ f of x dx అంటారు. దీన్ని న్యూమరికల్గా ఎవాల్యుయేట్ చేయడానికి మనం 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. వాటిలో 2 మెథడ్స్ చెప్తున్నాను. ఏంటంటే అవి ట్రెపిజాయిడల్ రూల్, సింప్సన్స్ 1/3 రూల్. సో ట్రెపిజాయిడల్ రూల్లో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. h/2 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ y వాల్యూస్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ y వాల్యూస్, లేదా మీకు ఇలా ఉంటుంది y0 ప్లస్ yn అని. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్లస్ 2 ఇంటూ y1 y2 y3 సో ఆన్ yn మైనస్ 1. అంటే లాస్ట్ వాల్యూకి ముందు వరకు ఉండేటివి అన్నీ రాసేసేయాలి. ఇక్కడ h అంటే ఏంటంటే ఏ ఫార్ములాలో అయినా b మైనస్ a బై n అని. h అంటే b మైనస్ a బై n. n అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్, ఏబి లోయర్ ఇక్కడ ఉండే వాల్యూస్. n అంటే క్వశ్చన్లో ఇచ్చుంటాడు నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్ని తీసుకోవాలి అని. ఇవ్వనప్పుడు మీరు 4 నుంచి ఎంతైనా 10, 12 వరకు ఎంతైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సింప్సన్స్ 1/3 రూల్కి వచ్చామంటే h/3 ఇక్కడ h/2 ఇక్కడ h/3 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ y వాల్యూస్. ఇక్కడ ఈవన్ సమ్ ఆఫ్ ఈవన్ సఫిక్స్ y వాల్యూస్. ఈవన్ సఫిక్స్ అంటే వైకి ఈవన్ సఫిక్స్ y2 2 టేబుల్లో వచ్చేటివి y2 y4 y6 ఇలాంటివి. ఇక్కడ ఆడ్ అంటే y1 y3 y5 y7 ఇలాంటివి. లేదా ఇక్కడ సమ్ ఆఫ్ రిమైనింగ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ లాస్ట్ రాసేస్తావు, ఈవన్ రాసేస్తావు, ఇంకా మిగిలినటువన్నీ అయితే ఇక్కడ రాస్తావు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ కూడా h అంటే ఇదే. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ మనం అదే ఇంటిగ్రేషన్ సమ్స్ని, డెఫినెట్ ఇంటిగ్రల్ సమ్స్ని ఇంటిగ్రేషన్ ఫార్ములా వాడకుండా చేయొచ్చు. అలాంటి సమ్మే ఇక్కడ ఫస్ట్ సమ్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 6 x³ dx. ట్రెపిజాయిడల్ రూల్ యూజ్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తామంటే 6 పార్ట్స్ తీసుకోమంటున్నాడు. గివన్ ఇంటిగ్రల్ రాసి ఈ గివన్ ఇంటిగ్రల్ని మనం ఇంతకుముందు నేను చెప్పిన దాంతో కంపేర్ చేస్తాం. ద కంపేరింగ్ విత్ దిస్ ఇంటిగ్రల్ a to b y dxతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే ఇప్పుడు మీకు ఏ దగ్గర ఏ వాల్యూ ఉంది, b దగ్గర ఏ వాల్యూ ఉంది, y దగ్గర ఏ వాల్యూ ఉందో తెలుస్తుంది. ఏ దగ్గర ఏ వాల్యూ ఉంది, 0 ఉంది, b దగ్గర 6 ఉంది. అలానే y దగ్గర ఏముంది, x³ ఉంది. ఇప్పుడు n ఇచ్చున్నాడు, నెంబర్ ఆఫ్ డివైడింగ్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అన్నాడు 6. h కనుక్కోవాలి, b మైనస్ a బై n, 6 మైనస్ 0 బై 6, 6/6. h వాల్యూ ఎంత వచ్చింది 1. ఫస్ట్ ఈ పని చేయాలి నాన్న. ఫస్ట్ ఇంటిగ్రల్లో ఇది a, ఇది b, ఇది y. y అయిపోయిందా. ఇక్కడ ఇచ్చుండేది n. abn వచ్చిన వెంటనే ఫస్ట్ h కనుక్కోవాలి. h ఫార్ములా చెప్పాను, h ఈక్వల్ టు b మైనస్ a బై n. h కనుక్కున్న వెంటనే మీరు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ y తీసుకోవాలి. y అంటే ఏంటి, x³ రాసుకొని ఇక్కడ ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. సో xy వాల్యూస్తో xyతో ఒక టేబుల్ రాయాలి. ప్రతి ప్రాబ్లంకి టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ టేబుల్లో వాల్యూస్ ఎలా ఉంటాయంటే ప్రతి టేబుల్ స్మాల్ ఏ మీరు రాసుకున్న స్మాల్ ఏతో స్టార్ట్ అవుతుంది, స్మాల్ బితో ఎండ్ అవుతుంది. స్మాల్ ఏ వాల్యూ ఏంటి ఈ ప్రాబ్లంలో 0, బి వాల్యూ ఏంటి 6. సో ఇంకా ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి మీకు తెలుసు, ఈ హెచ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలో వాల్యూస్ ఎలా వస్తాయి, h 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 0కి 1 యాడ్ చేస్తే 1, 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4, 4కి 1 యాడ్ చేస్తే 5. ఓకేనా. ఇంకేముంది, ఈ y వాల్యూస్ ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవాలి. ఏ ఫార్ములా, ఈ ఫార్ములా ఇది వాడాలి. y అంటే x³ కదా, అంటే 0³ క్యాలిక్యులేటర్ వాడచ్చు. 1³ 2³ 3³ ఎందుకు, y x³ కాబట్టి 4³. ఓకేనా. 5³ 6³
ఇలా. సో నేనేం చెప్తున్నా అంటే క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేయడమే 6 టైప్ చేయనామా. క్యూబ్ అంటే ఇక్కడ షిఫ్ట్ ఎక్స్ స్క్వేర్ అయినా కొట్టండి, ఇదో షిఫ్ట్ ఎక్స్ స్క్వేర్ కొట్టినా వస్తుంది, లేదా దీన్ని ప్రెస్ చేసి 3 ప్రెస్ చేస్తే సరే 216. ఓకేనా. సో అలా మనం ప్రతి వాల్యూ క్యాలిక్యులేటర్ని వాడచ్చు. క్యాల్సీలో మనం టైప్ చేస్తే క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటికి నోటేషన్స్ ఇవ్వాలి. y0, y1, y2, y3, y4, y5, y6. అన్ని 6 అయితే y6 వరకు వస్తాయి నాన్న. ఇప్పుడు ట్రెపిజాయిడల్ రూల్ రాసుకోవాలి. ట్రెపిజాయిడల్ రూల్ ఏం చెప్తుంది? ఇంటిగ్రల్ 0 to 6 x క్యూబ్ అంటే h/2 ఫస్ట్ ప్లస్ లాస్ట్. ఫస్ట్ వాల్యూ y0, లాస్ట్ వాల్యూ y6 ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ రాసేటప్పుడు ఫస్ట్ లాస్ట్ వదిలేయాలి, రిమైనింగ్ వాల్యూసే రాయాలి. ఓకేనా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు h1 y0 వచ్చి 0, y6 వచ్చి 216, 2 ఇంటూ y1 1, 8, 27, 64, 125. దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేటర్లో టైప్ చేసినా వస్తుంది. లేదు మేము ఓపిక్గా చేసుకుంటామంటే ఇది 216 ప్లస్ 2 ఇంటూ ఈ మొత్తం యాడ్ చేశారంటే క్యాలిక్యులేటర్లో 225 వస్తుంది. ఓకేనా. ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు 666 వస్తుంది. బై 2 చేశారంటే నేను ఇలా చేయనవసరం లేదు, క్యాలిక్యులేటర్లో మొత్తం టైప్ చేసినా మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఇది ట్రెపిజాయిడల్ రూల్ యూజ్ చేసి మనం ఈజీగా ఒక ప్రాబ్లమ్ని ఎలా ఎవాల్యుయేట్ చేయొచ్చు అనేది. అలానే ఇప్పుడు సింప్సన్స్ 1/3 రూల్ యూజ్ చేసి మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూద్దాం. సింప్సన్స్ 1/3 రూల్లో మనకిచ్చిన ఇంటిగ్రల్ ఏంటి? సేమ్ ఇంటిగ్రల్ 0 to 6 ఇచ్చారు, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ 0, ఇక్కడ మీకు ఏది ఉంటే అది, ఇక్కడ ఉండేది ఏ, ఇక్కడ ఉండేది బి, ఇది వై. సో వై వచ్చి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎన్ క్వశ్చన్లో ఇచ్చున్నారు. ఇవి కనుక్కున్న వెంటనే హెచ్ కనుక్కోవాలి. 6 మైనస్ 0/6, 6/6 వస్తుంది 1, h1 వచ్చింది. యాజ్ యూజువల్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, వై వాల్యూ రాసుకొని టేబుల్ ప్రిపేర్ చేయాలి. చెప్పాను నేను ఈ టేబుల్ మీకు ప్రతి ప్రాబ్లంలో స్మాల్ ఏ వాల్యూతో స్టార్ట్ అవుతుంది, స్మాల్ బి వాల్యూతో ఎండ్ అవుతుంది. ఏతో స్టార్ట్ అవుతుంది, బితో ఎండ్ అవుతుంది. ఏబి మధ్యలో వాల్యూస్ హెచ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 0, ఇది 6, మధ్యలో వాల్యూస్ ఏం చెప్పాను? హెచ్ యాడ్ చేయాలి అని చెప్పాను. ఓకేనా. అంతే. ఇప్పుడు ఈ వై వాల్యూస్ కనుక్కొని ఇలా, వై అంటే ఏం చెప్పారు? 1/1 ప్లస్ 0 స్క్వేర్, 1/1 ప్లస్ 1 స్క్వేర్, 1/1 ప్లస్, ఎందుకంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1/1 ప్లస్ 3 స్క్వేర్, 1/1 ప్లస్ 4 స్క్వేర్, 1/1 ప్లస్ 5 స్క్వేర్, 1/1 ప్లస్ 6 స్క్వేర్. ఇలా వాల్యూస్ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ని మీరు క్యాల్సీలో డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. అదిగో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా డివిజన్ వస్తుంది. న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 1 ప్లస్ 1 స్క్వేర్. సో 1/2 కదా, మీరు దాన్ని S2D నొక్కితే 0.5 అని చూపిస్తుంది. ఇదే ఉంది 1. ఇక్కడ 1/1 ప్లస్ 2 స్క్వేర్ కావాలనుకో ఈ రిప్లై బటన్ వాడండి. దీన్ని ప్రెస్ చేసి ఈ 1 డిలీట్ చేసి 2 పెట్టండి అంతే. 1/5 వచ్చింది 0.2. అర్థమైందా? సో ఇలా మీరు క్యాలిక్యులేటర్ వాడండి బాగా. క్యాల్సీ వాడి ఈ వాల్యూస్ని కనుక్కోండి. 0.2, 0.1 అంటే 1/10 వస్తుంది. ఇది 0 అంటే నేను 2 డెసిమల్స్కి రాస్తున్నా,
మీరు 3 or 4 డెసిమల్స్ కూడా చేయొచ్చు, చేస్తే మంచిది. 0.03, 0.02, 1/1 + 6 స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మనం ట్రెపిజాయిడల్ రూల్ ట్రెపిజాయిడల్ కాదు, సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్ వాడితే ఇంటిగ్రల్ 0 to 6 1/1 + x స్క్వేర్ dx ఏంటి? h/3. ఇక్కడ చెప్పిన మర్చిపోయినా, ఇక్కడ y0, y1, y2 ఇవ్వాలి కదా, y3, y4, y5, y6. h/3 ఫస్ట్ ప్లస్ లాస్ట్ 2 ఇంటూ ఈ ఫస్ట్ లాస్ట్ వదిలేసి రిమైనింగ్ ఈవెన్ సఫిక్స్ ఉండేటివే రాయాలి. అంటే y2 ఉంది, y4 ఉంది, y6 రాయకూడదు. 4 ఇంటూ y1, y3, y5. ఓకేనా? ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. h ఎలా 1/3, y0 1 + 0.02 + 2 ఇంటూ 0.2 + 0.05 y2, y4 + 4 ఇంటూ 0.5, 0.1, 0.03. వీటిని ఇలానే క్యాల్సిలో టైప్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. సో క్యాలిక్యులేటర్ వాడండి, ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్స్ మనం అప్రాక్సిమేట్గా రైటా రాంగ్గా చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, మనకి ఇంతకుముందు ప్రాబ్లం అయినా ఈ ప్రాబ్లం అయినా సో ఇది టైప్ చేయాలి. క్వశ్చన్ని మనం క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 6 ఉంది. సో ఈ క్యాలిక్యులేటర్లో దీన్ని టైప్ చేయండి. 0 అక్కడ డైరెక్ట్గా 1/1 + x స్క్వేర్ మధ్యలో కనబడుతుంది కదా, డివిజన్ సింబల్ తీసుకోండి. 1 టైప్ చేయండి, డినామినేటర్కి రండి, 1 + కొట్టండి. ఎక్స్ కావాలంటే ఆల్ఫా బటను క్లోజ్డ్ బ్రాకెట్ నొక్కితే ఎక్స్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్. ఇంకా లిమిట్స్ కావాలి. లిమిట్స్ ఏంటి? 0 to 6, 0 to 6, 1/1 + x స్క్వేర్. ఈ క్యాలిక్యులేటర్లో కొంచెం టైం, ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేశారంటే మీకు వాల్యూ 1.4 వచ్చింది, మనకు 1.34 అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ, దానికి దగ్గరగా వచ్చింది. ఓకేనా? అలా మనం డైరెక్ట్ ఆన్సర్ మనకు రైటా రాంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 0 to 6 x³ కదా, అంటే ఇక్కడ x³ ఓన్లీ x³ అంటే ఆల్ఫా బటన్ క్లోజ్డ్ బ్రాకెట్ నొక్కితే ఎక్స్ వస్తుంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఇది నొక్కితే ఎక్స్ వస్తుంది. x³ అంటే షిఫ్ట్ x స్క్వేర్ నొక్కితే x³ ఈక్వల్ టు నొక్కారంటే దీనికి దగ్గరగా వచ్చిందంటే చాలు, 324, 330. అలా మన ఆన్సర్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అది వీడియో లెక్చర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.